చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లు రావడం చాలా గొప్ప విషయం అండి. ఇంత పెద్ద డెవలప్‌మెంట్ అయినటువంటి తెలంగాణ ప్రాంతంలో అసలు చూసుకుంటే గిట్ట రెండే ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి. ఒకటి బేగంపేట ఎయిర్‌పోర్ట్ అది అట్లనే ఉన్నది. ఇంకా అది ప్రజలకు వినియోగం లేకుంటుంది. కానీ చాలా మంచి విషయం అండి. ఆంధ్రప్రదేశ్ పరిపాలకులు మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పేసి అనుకుంటున్నా. తిరుపతి ఎయిర్‌పోర్ట్ గాని, తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్ గాని చాలా వరకు ఎయిర్‌పోర్ట్‌లు ఇన్ని వస్తున్నాయి కాబట్టి అదేవిధంగా స్పెషల్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఏర్పాటు చేసిరంటే చాలా మంచి విషయం. అన్న ఇప్పుడు ఈ సభలోనే మోదీ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా! ఎందుకు మోదీ గారిని ట్రోల్ చేశారు? ఎందుకు తిడుతున్నారు అన్నట్టు. ఏం అంటే చెప్తారు? వాస్తవం అండి. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా దేశ ప్రధాని ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్‌తోని తిట్టడం అంటే చాలా బాధాకరమైన విషయం. అది తప్పు గూడా. ఇలా మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని జెప్పేసి ఇలా ప్రధానమంత్రిని తిడుతుర్రంటే ఇలా అదే వేరే దేశంలో అయితే గట్టా ప్రధానమంత్రిని గాని, దేశాన్ని కూడా తిడితే గిట్ట వాళ్ళని ఎమ్మటే ఎన్‌కౌంటర్ చేస్తారు వేరే దేశాలల్ల. అంటే ఇంత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా గూడా ఇయాల నరేంద్ర మోడీ గారనేది ప్రజలు ఓటేస్తేనే గెలిచిండు. ప్రజలు ఓట్లేసిర్రు. ఇలా ప్రజలందరూ గూడా మాకు ప్రధానమంత్రి ఇతను కావాలని అనుకోని చెప్పేసి ఓట్లేసిర్రు తప్ప అలాంటి వ్యక్తిని ఈ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన నరేంద్ర మోదీ గారు అంటే అభిమానం కాబట్టి అందుకని చాలా బాధపడ్డారండి. ఎందుకంటే ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా అంత ఇంత జ్ఞానం లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా తిడుతున్నారు అని చెప్పి చాలా బాధపడడం చాలా ఆ విషయానికి మనమైతే చాలా బాధ అనిపించింది. మాట్లాడింది కూడా కరెక్టే అది. అంటే 24 అవర్స్ దేశం గురించే ఆలోచిస్తారు మోదీ గారు. ఆయన్ని ఇలా తిట్టడం కరెక్ట్ కాదన్నారు కదా మరి. అదే వాస్తవం అండి. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఉన్నప్పుడు కంపల్సరీ దేశ ప్రజల కోసం ఆలోచిస్తారు. దేశాని కోసం ఆలోచిస్తారు. దేశం ఏ విధంగా డెవలప్ కావాలి, దేశం ఏ విధంగా మంచిగా ఉండాలని చెప్పేసి అది చేస్తారు. కావాలని చెప్పేసి అదో పేడ్ బ్యాచ్‌లు అందరూ మన ఢిల్లీలో జరిగిన సంఘటన అసలు అలా నిజమైనటువంటి ఉద్యమకారులు ఎవరైతే కనిపించలేదు. అసలు నిజమైనటువంటి ఉద్యమకారులు అయితే గట్ట సమస్యల పైన మాట్లాడాలి తప్ప మోడీ ఇట్లా అట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తిడితే అది కాదు, కరెక్ట్ అంటే కాదు. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అటెన్షన్ కోసం ఆయన మంచి మార్కులు కొట్టేయడం కోసం అలా మాట్లాడారని అప్పుడే ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశ ప్రధాని ఆయన అదే విధంగా అభిమానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు అంటే అభిమానం కాబట్టి ఇంత పెద్ద మనిషిని ఈ విధంగా కూడా మనము మాట్లాడుతున్నారని చెప్పేసి బాధపడితే తప్పేందండి. ట్రోల్ చేసేవారు మాత్రం ఇంకా కూడా మారతలేరండి. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని ఆ విధంగా అన్నారంటే చాలా బాధపడ్డారు. అంతేగాని కావాలని ఆయన మార్కులు కొట్టేయడానికి అది ఏం కాదండి. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైనా ఎలక్షన్ ఉందా అండి? ఇప్పుడైతే ఎలక్షన్ లేదు కదా. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ ఉంటది. ఎంతమంది ఉన్నా కూడా అది అంటే కావాలని. ఇప్పుడు అప్పుడు జెన్‌జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసే సమయంలో గూడా ఒక చాయ్ అమ్మే వ్యక్తిని మనం ఆయన చేతిలో దేశాన్ని పెట్టాం. అందుకే మనం వెనకబడుతున్నాం అన్నట్టు కూడా మాట్లాడుతారు. అరే ఛాయ్ అమ్మే వ్యక్తితో దేశం అంటే మరి చదువుకున్నాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ప్రధానమంత్రి కావాలని అందరు ఇలా ప్రధానమంత్రి అయ్యే అవకాశం దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు ఉంది అవకాశం. ఈ దేశంలో ఎంపీ కావాలనేది కూడా ప్రతి బిడ్డకు అవకాశం ఉంది. అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజలకు మంచి చేసుకుంటూ పోతే ప్రజలే గెలిపించారు. ఇలా ఛాయ్ తాగడం అంటే ప్రజలందరూ ఓటేసినప్పుడు ఎవరు ఏం చేస్తారండి? గుర్తుపెట్టుకోండి, చదువుకున్న వాళ్ళు కూడా 100 మంది ఎంపీలు ఉన్నారు. ఇది ఆ విషయం మాట్లాడడం కాదు. ఎవరైనా కూడా ఇదంతా కావాలనుకొని ట్రోల్ చేయడము. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా భారతదేశాన్ని ఇలా ప్రపంచ దేశాలలో నెంబర్ 1 స్థాయిలో ఉందంటే ఇలా నరేంద్ర మోడీ గారి కారణం అండి. ఇది ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇలా యావత్ భారతదేశంలో మొన్నటికి మొన్న చూస్తే మనకు అమెరికా అని తర్వాత ఇరాన్ ఇవన్నీ యుద్ధం జరిగినప్పుడు కూడా భారతదేశం 140 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా చూసుకుంటారంటే ఇలా మనం ఇలా ప్రధానమంత్రి గారిని గౌరవించాలండి. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తారు. మనం కూడా గౌరవించాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల మాత్రం బయటికి రాకుండా జైలు అని చెప్పి తెలియజేస్తారు.